కార్తిక షాంపూ అలా మొదలైంది విరామం తర్వాత. ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడం నీకు కొత్త. నీకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. చెప్పనా? నీ కొడుకు మొదటి భార్య సంజన్ లేపేమని 20 ఏళ్ల క్రితం నన్ను మద్రాసు పంపించావు, గుర్తుందా? దాన్ని నేను చంపలేదుగా. లేదు. అసలు ఏం జరిగిందంటే, హలో, చెప్పు శ్రీనివాస్. హాస్పిటల్ కా? చెకప్కి వెళ్ళొచ్చాగా. డాక్టర్ గారు టెస్ట్ చేశారు. ఆడపిల్ల పుడుతుందని చెప్పారు శ్రీనివాస్. ఆ పిల్లనికి ఎలా పెంచాలో ఏమోనని కొంచెం సేపు భయపడ్డాను శ్రీనివాస్. తర్వాత నాకు నేనే సర్ది చెప్పుకున్నానులే. నేను ఒంటరిగా ఉన్నానని దేవుడు నా మీద జాలిపడి నాకు తోడుగా ఓ ఆడపిల్లను నా కడుపులో పడేశాడు అనిపించింది. ఇక నుంచి నేను బ్రతకబోయేది పుట్టబోయే నా బిడ్డ కోసమే శ్రీను. నాకు ఆ జీవితం చాలు. ఇక నేను ప్రత్యేకంగా ఏది కోరుకోవడం లేదు. నేను ఎవరిని పోయి చూడాలనుకోవడం లేదు. కృష్ణ జీవితంలోకి ప్రవేశించాలనుకోవడం లేదు. నేను నాకు పుట్టబోయే బిడ్డ ఉన్నంతలోనే తృప్తిగా ఉంటాం. సరే, ఉంటాను శ్రీను. ఏంటి మావా అలా బొమ్మలా అయిపోయా? పాపం గర్భవతిని తెలిసాక నీ కోడలను వదిలేశాను. ఇప్పుడు ఆదయ్యే నన్ను కాపాడింది. నా మంచితనమే నాకు అక్కడికొచ్చింది. నీ బరి తెగింపు ఇప్పుడు నీకు ఉరితాడవుతుంది. ఎలాగో చెప్పనా? మొత్తం స్ట్రాటజీ నీకు చెప్తాను. మావయ్య దమ్ముంటే నిన్ను నువ్వు కాపాడుకో మావా. నీ మొదటి కోడలికి నీ కొడుకు విడాకులు ఇవ్వకుండానే నువ్వు రెండో పెళ్లి చేశావు. అది చెల్లని పెళ్లి. లూప్ హోల్ నెంబర్ 1. ఇక నెంబర్ 2, సంజకు బిడ్డ ఉంది. బహుశా అది ఆడపిల్లి అనుకుంటాను. తానే లీగల్గా నీ ఆస్తి సర్వస్వానికి వారసురాలు. ఆ తల్లి కూతుళ్లతో చేతులు కలిపి నీ మీద సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్ తీసుకునేలా చేస్తాను. నీ పరువు బజార్ను పెడతాను. నీకదే నీ పత్రికలో వారం వారం సీరియల్గా వచ్చేలా చేస్తాను. నీ బండారం బయట పెడతాను. నువ్వు లాక్కోలేక పీక్కోలేక ఉక్కిరి బిక్కిరవుతుంటే నీ పరువుతో నేను చెమ్మ చెక్కలాడుకుంటాను. ఆర్ యు రెడీ? అల్లుడు అల్లుడు, సారీరా సారీరా, నా వల్ల చాలా పొరపాట్లు జరిగిపోయారా నాయన. క్షమించరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. ఈ ముసలి వయసులో నువ్వు నాతో ఆడుకుంటే అది తట్టుకునే శక్తి నాలో లేదురా. నన్ను వదిలేరా బాబు. నీకెంత సొమ్ము కావాలంటే అంత ఇస్తాను. లక్షల కోట్ల నీ ఇష్టం, ఎంత కావాలో చెప్పు. కోట్లిస్తావా? ఇస్తాను, కానీ నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా. ఏంటది? జరిగిన దానికి నేను సంజని క్షమాపణలు అడగాలరా. నా మనవరాలి నా ఇంటికి తెచ్చుకోవాలి. రే, వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ కాస్త చెప్పరా.
అలాగంటావా? రే రే నాయనా, వాళ్ళు తలుచుకుంటేనే నా గుండె తొరుకుపోతోందిరా. అయ్యో పాపం. అయితే సరే, ఆ? నాకొక 10 కోట్లు ఇస్తావా? ఒకేసారి అంత డబ్బు ఈ గెస్ట్ హౌస్ లో ఎలా ఉంటుందిరా? ప్రస్తుతానికి ఓ 2 కోట్లు ఇస్తాను, తీసుకో. ఆ? నా మనవరాలు కోడలు వ్యవహారం పూర్తయ్యాక మిగిలిన మొత్తం దానికి ఇచ్చేస్తాను, సరేనా? మాట మీద నిలబడాలి మావా. నీ మీదొట్టురా. ఒట్లెందుకులే. నేనేనాడైనా మాట తప్పానట్రా? లేదు లేదు. సరే, ముందెళ్ళి 2 కోట్లు తీసుకురా మావా. ఇప్పుడే తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు.